చూడమ్మా, నాన్నకి ఏమీ కాలేదు, చాలా లైట్ స్ట్రోక్, అది ఫస్ట్ టైం. మా తాతగారు కూడా ఫస్ట్ స్ట్రోక్ లోనే పోయారమ్మా. మీ తాత అంటే తాగుబోతు, పొగ తాగి చస్తాడు, పట్టపగలు కూడా తాగి చస్తాడు, అందుకనే అంత తొందరగా చచ్చాడు. వాడికి వీడికి పోలికంటే. అయితే మీరు మందు తాగుతారు, పొగ తాగుతారు కదండి. అంటే నేనెప్పుడు పోతానన్నా? అయ్యో శివ శివ. నీకు కంగారు ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ. నోరు తెరిస్తే అపశకనం తప్పితే శుభం మాట్లాడవా? కీడించి మేలించమని మీరే కదండి అన్నారు. ఎంచింది చాలు, నోరు మూసుకో. డాక్టర్ గారు, మా వాడికి ఏం పర్వాలేదండి, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఏంటి చెల్లయ్య చూస్తున్నావు? అతను వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే. పనికి మాలిన వెధవ, సోంబేరి, తిండి పోతు. ఆయన తిండి సరే, ఈ తిండి దేనికి? రేపు పోటీలు కదా, గెలుద్దామని. గెలుద్దామనే? ఆ సెటప్ ఏంటి? వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా అన్నయ్య. నువ్వు చెప్పింది కరెక్టే. వాడు పోటీలకేనా? గెలుద్దామనే? వాడు గెలుద్దామనే. వీడికి మ్యాథ్ ఎక్కువ, మోత్ తక్కువ. వాడికి కండ ఎక్కువ, కార్యం తక్కువ. దొందు మా రోజుల్లో అయితేరా ప్రతి సంవత్సరం అమ్మా. నువ్వా? పాతికిస్తావా? పాతికేంటి? పాలా ఇస్తావా? పావలా ఏంట్రా? పోనీ ఊరికే ఇస్తా. ఏంట్రా నువ్వు ఉంది అంటే? అదేగా, అదే. నిన్ను చంపేస్తాన్రా. ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు. పిచ్చాయి బావా, పిచ్చాయి. ఎడు ఇరగకుండా మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి. ఉంటానండి. ప్రెసిడెంట్ గారు డబ్బిచ్చి నిన్నే హైదరాబాద్ పంపిస్తాన్నారయ్యా. నేను హైదరాబాద్ రావటం ఏంటి, ఊరుకోండి. ఏంటి అమ్మాయి గారు మీరు కంగారు పడుతున్నారు? ఆపరేషన్ చక్కగా జరుగుతుంది, మీ నాన్నగారు 100 ఏళ్ళు చల్లగుంటారు. ఏంటండి తప్పు మాట్లాడానా? భద్రాచలం, అసలు నీ గురించి నువ్వెప్పుడైనా ఆలోచించుకున్నావా? ఆలోచించుకోవడానికి ఇంకేముంటుందండి, కష్టపడి పని చేయడం, కడుపు నిండా తినడం, ఏళ్ళకి తొంగోవడం. అంతేనా? అంతకు మించి ఇంకేముంటుందండి? ఉంది. నీలో నీకే తెలియని ఒక గొప్ప కళ ఉంది. నీకోసం ఎదురు చూసే ప్రపంచం ఒకటి ఉంది. ఒట్టండి, ఒక్క ముక్క అర్థం కాలేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? చూడు, నీళ్లలో మునిగిపోతున్న పడవను కాపాడి ఒడ్డుకు లాక్కొస్తుంటే నీలో సంజీవని పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు. పంచాయతీలో అంతమందిని చితకబాదేస్తుంటే కొండల్ని పిండి చేస్తున్న భీముడు నీలో కనిపించాడు. చూడు భద్రాచలం, ఇన్నాళ్లుగా నీలాంటి వాడి కోసమే వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారయ్యా. నువ్వు వాళ్ళ నాన్నగారి చేతిలో పడితే టైకొండో ఛాంపియన్ అవుతావు. తాయికొండ? టైక్వాండో. భద్రాచలం కొండ తప్పితే నాకు ఇంకొక కొండ తెలియదండి బాబు. అందుకే నువ్వు తెలుసుకోవాలి. నువ్వు హైదరాబాద్ రావాలి. నమస్కారం అండి, నా బతుకు నన్ను బతకనియండి. ఈ ఊరు, ఈ ఏరు, మా వాళ్ళు, మా పొలం, ఇవి చాలండి నాకు. చూడండి, గోదారమ్మ గడప దాటి నేను ఎక్కడికి రానండి. నువ్వు రావాలి. ఎస్, సూర్యుడు తాను ఉదయించిన చోటే ఉండిపోతానంటే లోకంలో వెళ్తురుంటుందా? కాబట్టి నువ్వు రావాలి, నువ్వు రావాలి, నువ్వు రావాలి. ఇదిగో, ఇది మా అడ్రస్ కార్డు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. ఏమా బయలుదేరదాం?